ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ అద్భుతమైన వంట దాగి ఉందో చూసేద్దామా? మరి ఒక మంచి ఫ్రై. ఎప్పుడైనా మనం చికెన్ ఫ్రై చేసుకోవాలనుకోండి, అవును ఎప్పుడు మనం అని మన తెలుగు వంటలే చూపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఏకంగా అమెరికా వెళ్ళిపోయి వాళ్ళు చేసుకునే చక్కగా బటర్ మిల్క్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫాస్ట్ ఫుడ్లలో వెళ్ళి చికెన్ ఇవి తినేస్తూ ఉంటారు. మనం ఇళ్లలో కూడా అవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం బటర్ మిల్క్ లో సోక్ చేసిన చికెన్ ని చక్కగా మూడు రకాల పిండిలేం కాదు, మనం మొక్కజొన్న పిండి, మైదా పిండి, అది కూడా కొంచెం బ్రెడ్ క్రమ్స్ కలిపి మంచిగా బయట క్రిస్పీగా ఎలా రావాలో మరి చేసేసుకుందామా? చేసుకోవడానికి ముందుగా చికెన్ ముక్కలు. ఈ చికెన్ ముక్కలు మనం తీసుకొని మీకు ఎప్పుడు షోలో చెప్తూ ఉంటాను కదా, ఈ చికెన్ ముక్కలు మనకి సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. దీన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను, కానీ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు బటర్ మిల్క్ అంటే మజ్జిగలో నానబెట్టేసుకుంటే దీనికి మంచి టేస్ట్ వస్తుంది, మంచి రుచిగా కూడా వస్తుంది. ఇలా చేసుకున్నప్పుడు మనం మార్కెట్లో వెళ్ళి తింటే వాళ్ళు మనకు కావాల్సినంత ఘాటుగా చక్కగా టేస్టీగా చేయలేరు. సో మరి దీంట్లో కొంచెం అంత కారప్పొడి వేసేసుకుంటే మనకి తెలుగు నాలుగుకి తినడానికి చాలా బాగుంటుంది లోపల. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని ఈ కారంతో మర్దన చేసేసుకుందాం. అయితే ఇందులో కావాలి అంటే వేరే పొళ్ళు ఏమన్నా వేసుకోవచ్చు. కేవలం కొంచెం కారం ఉప్పు వేసేసుకొని కొంచెం ఘాటుగా చేసేసుకుంటాను. అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టేస్తే కనుక మనం మజ్జిగ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి దీన్నే మనం మజ్జిగలో ఇలా నానబెట్టేసుకోవాలి. మజ్జిగలో పెట్టేసుకోవడం వల్ల చికెన్ ఏదైతే ఉంటుందో అది చక్కగా సాఫ్ట్గా టెండర్గా అయిపోతుంది. అంటే ఏంటి, మనం బజార్లో చికెన్ తెచ్చుకొని దాన్ని ముక్కలుగా ఫ్రై చేసుకుంటే ముక్కలు గట్టిగా ముదురుగా ఉంటాయి. అదే కనుక ఇలా మజ్జిగలో నానబెట్టుకుంటే చికెన్ ముక్కలు జ్యూసీగా ఉంటాయి. బయట కరకరలాడేలా చేసేసుకుందాం, కానీ లోపల కూడా జ్యూసీగా ఉండాలి కదా. అలా మజ్జిగలో నానబెట్టుకోవడం వల్ల వస్తుంది. దీన్ని ఇలా నానబెట్టుకొని తర్వాత దీన్ని ఎలా కోటింగ్ చేయాలో చూద్దాం. దీంట్లో వేరే ఇంకా ఘాటుగా కావాలి అంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఈ విధంగా వేసుకుంటే కొంచెం ఈ చికెన్ ముక్కలకి పట్టుకొని ఉంటుంది. మన చికెన్ పీసెస్ రెడీ అయిపోయాయి. ఒక 3-4 గంటలు నానిన తర్వాత దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ అయితే మనం నానబెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం శనగపిండి వాడితే దాని రుచి బాగోదు. ఇది మొక్కజొన్న పిండి. మొక్కజొన్న పిండిలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొక్కజొన్న పిండితో ఫ్రై చేసుకున్నప్పుడు పైన కరకరలాడుతూ కూడా వస్తుంది. అలాగే మైదా పిండి, సగమేమో మన మొక్కజొన్న పిండి, సగమేమో మైదా పిండి. కానీ దీంట్లో టేస్ట్ రావడం కోసం మనం మిక్స్ హర్బ్స్, మన తులసాకు లాంటి ఆకులని పొడిగా చేసేసి దీన్ని ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనమైతే బాగా ఎండికారం పొడేసేసుకున్నాము. దీంట్లో మిరియాలు వేసుకుంటే మనకి టేస్ట్ పైన బాగుంటుంది. అలాగే దీంట్లో ఉప్పు కూడా వేసేసుకుందాం. పైన మంచిగా టేస్ట్ ఉండడం కోసం ఉప్పు, అలాగే పచ్చి బ్రెడ్ క్రమ్స్నే మనం చక్కగా ఇలా పొడి చేసేసి ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమము మనం కోటింగ్కి వాడతాం. అయితే ఇలా చేసుకున్నది మనకి మార్కెట్లో కూడా అమ్ముతారు. ఎందుకు కొనుక్కోవడం, చక్కగా హ్యాపీగా మన ఇళ్లలోనే మనం చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అయితే దీన్ని ఆ చికెన్ని చక్కగా దీంట్లో దొర్లించి అప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటారు. సో మరి ఈ చికెన్ మనం నానబెట్టేసుకున్నాం. ఈ చికెన్ నానబెట్టుకున్న దాన్ని మనం ఇందులో మజ్జిగ అది ఉంది కదా, ఇదంతా కొంచెం తీసేసి తర్వాత దీన్ని లైట్గా మనం దీంట్లో దొర్లించి ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో దొర్లించే ముందు కోడిగుడ్డు, కొంచెం మైదా పిండి వేసుకుంటే కోటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మన చికెన్ చక్కగా నానింది. అయితే దీనికి పర్ఫెక్ట్గా కోటింగ్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని కొంచెం పొడి పిండిలో దొర్లించుకోవచ్చు. సో మనం మైదా పిండి పొడిగా ఉన్న దాంట్లో దీన్ని పూర్తిగా ఇలా దొర్లించాలి. ఇలా దొర్లించినప్పుడు దీనికి పర్ఫెక్ట్గా పిండి కోటింగ్ అయిపోయి దీంట్లో ఉన్న తేమ పీల్చేసుకొని డ్రై అయిపోతుంది. ఇప్పుడు
ఈ ముక్కని కోడిగుడ్లో ఈ చికెన్ ని ముంచాలి. ముంచిన తరువాత మొక్కజొన్న పిండి వీటి అన్నిట్లో వేసుకొని వీటిని ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేసి మరొక్కసారి ఇలా లైట్ గా దొర్లించి మరి ఈ ముక్కని కొంచెం అయితే దీన్ని ఏం చేస్తారంటే ఒక ప్యాకెట్ లో వేసేసి దీన్ని చక్కగా దాంట్లో ప్యాకెట్ ని ఇలా ఇలా వేసి చక్కగా దులుపుతారు. అప్పుడు ఈ పిండి ప్రతి కోన కోటింగ్ అయిపోయి పర్ఫెక్ట్ గా ఇలా రెడీ అవుతుంది. ఇది తినేటప్పుడు చక్కగా కరకరలాడుతూ పర్ఫెక్ట్ గా వస్తుంది. అయితే మనకి కోడిగుడ్డు మరి చిక్కగా ఉండక్కర్లేదు, కొంచెం నీళ్లు పోసి దీన్ని పలసగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మన మిశ్రమం రెడీ. ఒక్కొక్క చికెన్ ముక్క తీసుకోవాలి. ఫస్ట్ చికెన్ ముక్క తీసుకున్నప్పుడు దీంట్లో ఆ మజ్జిగ ఏమీ లేకుండా చూసుకొని ఫస్ట్ మనం ఇలా పిండిలో పూర్తిగా దొల్లించుకోండి. ఈ చికెన్ డ్రై అయిపోయింది పర్ఫెక్ట్ గా. ఇది మనకి చికెన్ లోపల ఉన్న తేమ లోపలే ఉండడానికి కాపాడుతుంది. తరువాత ఈ కోడిగుడ్డులో చక్కగా దీన్ని దొర్లించుకుందాం. దొర్లించుకున్న తర్వాత అంటే పూర్తిగా ఈ కోడిగుడ్డులో మునగాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్క తీసుకొని ఈ పిండిలో మనం చక్కగా వేసి దీన్ని పూర్తిగా దీంట్లో దొర్లించాలి. ఇప్పుడు మన చికెన్ ముక్క చక్కగా ఈ బ్రెడ్ క్రమ్, ఈ మొక్కజొన్న పిండి ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయి ఈ బటర్ మిల్క్ ఈ చికెన్ ఫ్రై రెడీ. వెళ్ళి మార్కెట్లో ఎక్కడా తినక్కర్లేదు, మన ఇంట్లోనే అద్భుతంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ముక్క రెడీ. ఇలా పెట్టేసుకుందాం. తర్వాత వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా దానిపైన ఇంత చక్కగా ఎలా అంత పిండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందని. ఇప్పుడు చూశారు కదా, వీటిని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని వేడి వేడిగా తింటూ ఉంటే దీంట్లో వచ్చేస్తుంది మజా. మరి మొక్కజొన్న పిండి, మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్, మళ్ళీ దాంట్లో ఫ్లేవరింగ్కి మనం హర్బ్స్ వేసుకున్నాము, కొంచెం మిరియాల పొడి వేసుకున్నాము. మరి తింటుంటే అద్దరిపోతుంది. మరి చికెన్ వేసిన వెంటనే దీన్ని కలపకూడదు. దీన్ని చక్కగా కొంచెం సేపు ఇలా నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 నిమిషాలు కొంచెం కలర్ వచ్చినప్పుడు అప్పుడే దీన్ని తీయాలి. లేకపోతే దానికి పట్టుకున్న పిండి బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. బంగారు రంగు వచ్చింది. చికెన్ చూస్తేనే ఇలా మురిసిపోయే విధంగా మంచిగా కోటింగ్ అయి ఉంది. ఇదే మార్కెట్లో వెళ్ళి బోల్డ్ అంత డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాలి. దీన్ని ఎంతో ఈజీగా మన ఇంట్లో చేసాం. కానీ పిల్లలకి ఇంకా ఉంటుంది. ఇది ఇలా చేసి పెడితే కాదు, దానికోసం ఒక డబ్బా లాగా తయారు చేసి అందులో పెట్టి ఆ డబ్బా ఓపెన్ చేసి ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఏం లేదండి, చక్కటి నూనెలో ఫ్రెష్గా మన ఇంట్లోనే ఫ్రై చేసుకున్నాం. ఇంత రుచిగా మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదు, ఇంత ఫ్రెష్గా మార్కెట్లో ఎక్కడా దొరకదు. ఇంత సంతృప్తిగా మనం పిల్లలకి పెట్టి పెట్టింది ఆరోగ్యకరమైందని కూడా మన ఇంట్లో చేసుకున్నట్టు బయట ఎక్కడ మనకి దొరకదు. కాబట్టి ఎంతో ఫ్రెష్గా ఎంతో టేస్టీగా మన చికెన్ కొంచెం బటర్ మిల్క్లో వేయడం వల్ల చికెన్ ముక్కలు సాఫ్ట్గా అయిపోయి ఇలా కొరికితే ఇంకా జ్యూసీగా ఎంతో బాగుంటుంది. కానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దాన్ని తిని చూద్దామా. మన ఇంట్లోనే ఎంతో ఈజీగా మన చికెన్ రెడీ అయిపోయింది. మరి ఎంతో సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందని చెప్పాను కదా, మరి చూద్దామా. ఇలా నోట్లో పెట్టుకోగానే ముక్క పర్ఫెక్ట్గా కట్ అయిపోయింది. ఎంతో సాఫ్ట్గా, ఎంతో టెండర్గా, మళ్ళీ పైన కరకరలాడుతూ లోపల మాత్రం జ్యూసీగా చికెన్ ఉంది. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇంకా పిల్లలు ఎప్పుడు బయట నుంచి తీసుకురా అంటారు. అమ్మా నువ్వే చెయ్యి, డాడీ నువ్వే చెయ్యి, మీరే బాగా చేస్తారు, బయట వేస్ట్ అంటారు. సో మరి మన సూపర్ షెఫ్ వంటకంలో మరి సింపుల్గా చికెన్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూస్తారు కదా. అందులో చికెన్ ముక్క నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయే విధంగా ఎంతో సూపర్గా టేస్టీగా. మరొకటి ఏంటంటే ముందుగా కారం చక్కగా పట్టించాను కాబట్టి మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎప్పుడు షోలో చెప్పినట్టే బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. అద్భుతమైన రుచికరమైన టేస్టీ వంటలు ఇంట్లోనే చేసుకోండి. ప్రతి వంటకం సూపర్ అంటే సూపర్ అని ఏంటి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.
బటర్ మిల్క్ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో చికెన్ ముక్కలు తీసి దాంట్లో కారం అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం పెరుగు గాని మజ్జిగ గాని వేసి ఈ చికెన్ ముక్కల్ని ఒక 4 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మరొక ప్లేట్ లో మొక్కజొన్న పిండి, మైదా పిండి, మిక్స్ హెర్బ్స్, మిరియాల పొడి, కొంచెం ఉప్పు, బ్రెడ్ క్రమ్స్ కూడా కలుపుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని తీసుకొని మైదా పిండిలో దొర్లించి, కోడిగుడ్డులో దొర్లించి, తర్వాత ఈ మొక్కజొన్న పిండి మిశ్రమంలో దొర్లించి చూపించిన విధంగా వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత తింటూ ఉంటే భలే మజా వస్తుంది. మంచి రుచికరమైన ఈ చికెన్ ఫ్రై ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. మరి ఎన్ని రకాల బోండాలు చేసుకోవచ్చో మీ అందరికీ తెలుసు, కానీ మంచి కాంబినేషన్స్ బంగాళదుంప, కాలీఫ్లవర్, ఆలు, గోబీ అని రెస్టారెంట్ లో ఎక్కడికి వెళ్ళినా ఐటెంలో కనిపించేది. మన కాలీఫ్లవర్, బంగాళదుంప చక్కగా రెడీ అయిపోయింది. అయితే ఎప్పుడు వీటిని బోండాల్లా చేసుకోవడానికి ఇళ్లలో శనగపిండి మాత్రమే వాడతారు. అలా కాకుండా దీన్ని వెరైటీలు కూడా చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ కొంచెం చిక్కగా కలుపుకుంటే మన పిండి సాఫ్ట్ గా గడ్డలు కట్టకుండా వచ్చేస్తుంది. దీంట్లో మరి కొంచెం నీళ్లు వేసి, మరి ఎందుకంటే కొంచెం పలసగా ఉంటే బ్రెడ్ క్రమ్స్ కూడా దీంట్లో కలిసిపోతుంది. కొంచెం పలసగా చేసేసుకుందాం. ఈ పలసగా ఉన్నదాన్ని మళ్ళీ మన బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి మళ్ళీ మన బోండాలకి కావలసిన చిక్కదనం తీసుకొచ్చేస్తుంది. సో మరి ఒక్కొక్కటి చక్కగా తీసుకొని నూనెలో వేసుకోండి. మరి ఒక్కొక్కటి ఇలా తీస్తూ ఉంటే ఆహా, వీటి అందాన్ని చూస్తుంటే మురిసిపోవాల్సిందే. మరి ఈ బ్రెడ్ మన శనగపిండి లోపల బంగాళదుంప, కాలీఫ్లవర్, బఠానీలు చాలా మంచి టేస్ట్గా ఉంది. సో మీరు కూడా చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.